హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శుభారతి టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను జిఎస్టీ పోర్టల్ నుంచి జిఎస్టీఆర్ 3B అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో జిఎస్టీఆర్ 3B రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత జిఎస్టీఆర్ 3Bని పీడిఎఫ్ ఫార్మేట్లో మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి రియల్ టైంలో చూద్దాము. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి, మీరు మిస్ కాకుండా నేర్చుకోవచ్చండి. నెక్స్ట్ మనం ఫస్ట్ జిఎస్టీఆర్ 3B డౌన్లోడ్ చేసుకోవాలి అంటే గూగుల్ క్రోమ్ పేజ్కి వెళ్ళాలి. గూగుల్ క్రోమ్ పేజ్కి వెళ్ళి gst.gov.in అని టైప్ చేయండి. మా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. gst.gov.in అని ఇచ్చారంటే మీకు జిఎస్టీ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలాగ మెయిన్ పేజు. ఇక్కడ లాగిన్ క్లిక్ చేసుకొని యూజర్ ఐడి పాస్వర్డ్ వేసి లాగిన్ క్లిక్ చేయాలి. లాగిన్ అయిన వెంటనే మన పేజ్ ఇలాగ వస్తుంది. లాగిన్ అయిన వెంటనే మన పేజ్ ఇలాగ ఉంటుంది. లాగిన్ అయిన వెంటనే మన పేజ్ ఇలాగ ఉంటుంది. ఇక్కడ ఫైల్ రిటర్న్స్కి వెళ్ళండి. ఫైల్ రిటర్న్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏ ఫినాన్షియల్ ఇయర్ యొక్క జిఎస్టీఆర్ 3B డౌన్లోడ్ చేసుకోవాలో సెలెక్ట్ చేసుకోండి. క్వార్టర్ వైజ్ వస్తుంది. ఇక్కడ మంత్ సెలెక్ట్ చేసుకోండి, ఏ మంత్ యొక్క జిఎస్టీఆర్ 3B కావాలి అని. మే మంత్ జిఎస్టీఆర్ 3B కావాలి. సర్చ్ క్లిక్ చేయండి. సర్చ్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మంత్లీ జిఎస్టీఆర్ 3B ఉంది, ఆల్రెడీ ఫైల్ చేసేసాము. ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేయండి. జిఎస్టీఆర్ 3B డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. చూడండి ఆటోమేటిక్గా మనకి జిఎస్టీఆర్ 3B డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి ఓపెన్ చేయండి, దాన్ని పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ అయింది చూడండి. మనం ఎప్పుడు డౌన్లోడ్ చేసాము ఇక్కడ చూడండి. మన 3Bలో మన టోటల్ ట్యాక్సిబుల్ వాల్యూ, మనం పే చేయాల్సిన ట్యాక్స్ లయబిలిటీ కావచ్చు, తర్వాత ఇక్కడ మన ఐటీసీ, ఎలిజిబుల్ ఐటీసీ అన్నీ మనకి జిఎస్టీఆర్ 3B అనేది ఆటో పాపులేటెడ్గా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మీరు వ్యూ జిఎస్టీఆర్ 3B క్లిక్ చేశారు అంటే మీరు 3Bలో మీ ట్యాక్స్ లయబిలిటీ ఎంత ఉంది, మీ ఐటీసీ ఎంత ఉందో చూసుకోవచ్చండి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి ఆప్షన్ ఉంది చూడండి. 3B ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ కిందికి స్క్రోల్ చేసి డౌన్లోడ్ ఫైల్ జిఎస్టీఆర్ 3B క్లిక్ చేయండి. చూడండి ఆటోమేటిక్గా మనకి డౌన్లోడ్ అయిపోయింది పీడిఎఫ్ ఫార్మేట్ అనేది. మీరు ఎలా డౌన్లోడ్ చేసుకున్నా ఒకటే. మా 3B మెయిన్ పేజ్లో డౌన్లోడ్ క్లిక్ చేసినా, లేకపోతే ఓపెన్ చేసిన తర్వాత డౌన్లోడ్ క్లిక్ చేసినా కూడా మీకు జిఎస్టీఆర్ 3B అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వర్క్ చేసుకునేటప్పుడు చాలా మందికి యూజ్ అవుతుంది. వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.